శ్రీ లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామికి దానం ఇచ్చినట్టుగా ఇంతవరకు మన చేతిలో ఉంది. ఆయనకు మన చెయ్యి పైన చెయ్యి ఆయనకి దానంగా ఇస్తున్నాం. అలా పట్టుకొని మీరిద్దరు అమ్మాయిని ఆయన అరచేతిలో పెట్టండి. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణి. కొంచెం నువ్వన ముందుకు రావాలా, నువ్వన ముందుకు రావాలా? మీరు ఇద్దరు కొంచెం ముందుకు రమ్మా. మీ నాన్న వాళ్ళ నాన్న పేరు అంటే మీ తాత అంటారా? పెద్ద నువ్వు ఇప్పుడు మీ నాన్న పేరు పుత్రి స్థావనందం గోబ్రహ్మణస్సు. మీ పేరు గోపాల్ నాయక్ పుత్రి స్థావనందం గోబ్రాహ్మణ సంబోతు. అమ్మాయి పేరు శ్రీవంతి శ్రీ మహాలక్ష్మి కన్యా ప్రియందం గోబ్రాహ్మణ సంబోతు. ఇంటి గోత్రం రమావత్ గోత్రస్య. మీ అబ్బ పేరు మీ నాన్న వాళ్ళ నాన్న పేరు మేఘనాయక పౌత్రాయ పౌత్రాయ గ్రంథం రమావత్ గోత్రస్య మీ నాన్న పేరు లక్ష్మీ నాయక పౌత్రాయ పౌత్రాయ గ్రంథం గోబ్రాహ్మణతో ఇమా గో ఇంటి గోత్రం రమావత్ గోత్రస్య. నీ పేరు సుబ్బరాయుడు పుత్రాయ చతుస్థావనందం గోబ్రాహ్మణతో రమావత్ గోత్రస్య. అబ్బాయి పేరు సందీప్ శ్రీమన్నారాయణ స్వరూప సాక్షాత్ వర. ఇవన్నీ 7 తరాలు చెప్పేవాళ్ళం. ఇవన్నీ ఎందుకు చెప్తామంటే సంకల్పంలో వీళ్ళకు పెళ్లిళ్ళలో కన్యాదాన సమయంలో మాతృవంశానం పితృవంశానం అంటారు. అంటే ఈ అమ్మాయి మా ఇంట్లో అలా మా అబ్బ పోలిక పుట్టింది, మా అమ్మ పోలిక పుట్టింది అని అంటాడు. అవన్నీ వాళ్ళు ఈ రూపంలో ఈ బ్రహ్మాండాయ సన్నిధిలో కూడా కన్యాదాన సమయంలో మన అమ్మ నాన్నగారి పేరు తెలిస్తేనే వివాహములు గొడవలు అని కానీ సంతానం కానీ ఇలాంటివన్నీ ఆటంకం లేకోకుండా నిర్విఘ్నంగా జరగాలంటే వెంకటేశ్వర స్వామిని మనం తప్పనట్లే. ఆయన కంటే మన కులదేవతలను కలిస్తేనే బ్రహ్మాండ నాయకులు ఆశీర్వదించేది. ఈ సమయంలో జీలకర్ర బెల్లం ఉండక ముందు ఇవన్నీ 3 తరాలు 7 తరాలు గోత్రాలు ప్రబల అంటారు. ఇవన్నీ వాళ్ళవన్నీ చెప్పి ఇవన్నీ మాతృవంశాన పితృవంశానం అంటే వీళ్ళల్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ కూడా మంచి ఆశీర్వచనం మన తరపున ఆశీర్వచనం ఉండి 2 కలిపి ఈ పాలు పోస్తాం. అలాగా ఈ పేరు చెప్తాం. చెప్పండి మీరు అలా పట్టుకోండి మీ అమ్మాయిని. చెప్పండి ధర్మేచ నాది. చెప్పండి మీరు ధర్మేచ నా తోడుగా నా కుమార్తెని అన్ని కార్యాలు నీ ధర్మబద్ధంగా నెరవేరుస్తావా అని ఆయన అంటున్నాడు. అంటే నాది చరితవ్య అంటున్నాడు. నేను చెప్పిన దానికి సిద్ధంగా ఉన్నావా అని శ్రీ మహావిష్ణువు అయినా నిన్నే అడుగుతున్నాడు వరుణ్ణి. ఏం చెప్పాలా? నాది రామి అంటే ధర్మబద్ధంగా నీ కుమార్తెని ఎటువంటి కష్టం రాకుండా చూసుకున్నాడు. ధర్మే అర్ధేశ నాది చరితవ్య. మీరు చెప్పండి నాది అర్థం అంటే ఈ రోజు నుంచి నా కుమార్తెకి నువ్వు ఏదైనా అబద్ధాలు ఆడుకోకూడదు అని చూసుకోవాలా. ఎక్కడ ఉంటావో, నువ్వు ఆఫీసులో ఉంటావో, ఎన్ని గంటలకు ఇంటికి వస్తావో, ఇలాంటివన్నీ నా కుమార్తెకి ధర్మబద్ధం కాకుండా అర్థబద్ధంగా కూడా చూసుకుంటావా అని. నాది చ రామి ధర్మేచ అర్ధేచ కామేచ నాది చరితవ్య. అంటే కామం అంటే కోరికలు. ఇప్పుడు నేను నా కుమార్తెకి ఏదైనా ఇంతవరకు అలాంటి పట్టు పితాములు కానీ పూలు కానీ గాజులు కానీ ఏదడిగినా నేనే ఇచ్చేవాడిని. ఈ రోజు నుంచి దీనికి కూడా సిద్ధంగా ఉంటావా అంటే కోరికలు అన్నీ అంటే సంధానం అనే కాదు, ఇద్దరు ఒకరిగా ఉండాలి కాదు. కోరికలు ఏదైనా అడిగిన కోరికలన్నీ నెరవేరుస్తావా అని ఆయన అడుగుతున్నాడు. దానికి నాదిచరాన్ని నీకు వచ్చేది అదే చెప్పాలి. నాదిచరం అంటే ధర్మబద్ధంగా అర్థబద్ధంగా కామబద్ధంగా అంటే కోరికలుగా. మోక్షేచ నాది చరితవ్య అంటే మోక్షం వరకు నా కుమార్తెని నీకు నా చేతుల్లో నుంచి నీకు దాకా పైకి దానం ఇస్తున్నాను. మోక్షం వరకు ఎటువంటి చెయ్యి విడదీయకుండా చూసుకుంటావా. నాది చ రామి రుణిద్వాం అంటే నా చేతుల్లో నుంచి ఈ అందరి ఎదురుగా అందరి సాక్షిగా బ్రహ్మాండ నాయక ఇవన్నీ 3 దానికి మోక్షం వరకు అన్నీ నువ్వు ఇష్టపరంగా తీసుకుంటున్నావు. కాబట్టి నా చేతుల్లో నుంచి నాకంటే నువ్వు అద్భుతంగా మహావిష్ణు స్వరూప అంటే నమోస్తనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షని విష్ణు సహస్రంలో ఒక శ్లోకం ఉంటుంది. అలాంటి మహావిష్ణువైన స్వరూపుడివి. నాకంటే నా చేతుల కంటే నువ్వు అన్ని రాష్ట్రాన్ని క్షేత్రాన్ని పాలించే యోగ్యత అధికారం ఉండే వరుడివి నువ్వు. నా చేతుల కన్నా నీ చేతులు ఇస్తే అన్నీ కూడా నువ్వు మంచిగా హ్యాపీగా చూసుకుంటావనే
నా ఆనందంతో నా కుమార్తెని నీకు దానంగా ఇస్తున్నాను. రుణీమహే అని అంటే ఇవన్నీ నీకు నీ చేతుల్లో ఎట్లా పెంచావో ఈ రోజు నుంచి మోక్షం వరకు అన్ని నేను చూసుకుంటాను మామగారు. చెప్పండి ఏమంటారు చెప్పండి. బావగారు చెప్పండి. బావగారు అల్లారు ముద్దు మా ఇంటి లక్ష్మి సౌభాగ్యవతైన కన్యారథము స్రవంతి అనే కన్యారథమయ నా చేతుల మీదుగా ఎటువంటి కష్టము రాకుండా ఇంతవరకు అన్ని కార్యాలు మంగళకరంగా నా ఇష్టదేవత, గ్రామదేవత, కులదేవత, బ్రహ్మాండ నాయక స్వామివారి ఆశీర్వచనతో వచ్చిన బంధుమిత్రుల ఆశీర్వచనతో, బ్రాహ్మణుల ఆశీర్వచనతో మీ ఇంటి వరుడైన సందీప్ కుమార్ అనే వరుణికి నా ఇంటి మహాలక్ష్మి కన్యాదానంగా స్వీకరిస్తున్నాను. మీ ఇంటి కోడల వలె కాక కన్న కూతురులాగా చూసుకుంటారని మా యొక్క విన్నపము. ఏం చెప్తాను? ఏంటి మీ తాడుకులు ఉన్నారా? ఇంతమంది చెప్పండి. ఇష్టదేవత, గ్రామదేవత, కులదేవత, బ్రహ్మాండ నాయక వచ్చిన బంధుమిత్రుల ఆశీర్వచనతో నా ఇంటి కోడల వలె కాక కన్న కూతురులాగా చూసుకుంటామని బ్రహ్మాండ నాయక స్వామివారి ఆశీర్వచనతో విన్నపము. అలాగా మనం కన్యాదానం ఒకప్పుడు అంటే ఫస్ట్ అమ్మాయిని ఆవులు ఇచ్చేవారు, ఫస్ట్ ఆడపిల్లలు ఇచ్చేవారు కాదు. ఎందువల్ల పోతారంటే వీళ్ళు జీలకర్ర బెల్లం కంటే వీళ్ళిద్దరిలో దోషాలు ఏమైనా ఉంటే ఈ పాలు నీళ్ళలో కలిసిపోతాయి, ఇక్కడికి దోషాలు అక్కడికి విడిపోతాయి అని వేస్తాం. మనకు బంగారు రింగ్ ఉంటే పెట్టు, మళ్ళీ మీ రింగ్ మీకు ఇచ్చేస్తాం. వాళ్ళు మళ్ళీ ఒకవేళ అబ్బాయికి వేసేది ఉందా లేదు కదా, అలా పెట్టండి మళ్ళీ మీకు ఇచ్చేస్తాం. మనము ఒక హిరణ్య దానంతో ఇచ్చినట్టుగా. కన్యాదానమూర్తకాలే సూర్యాది నవగ్రహదేవత బ్రహ్మ మంగళి ఒక వెయ్యి మీ అబ్బాయి చదువు. కన్యాధన సుమూర్తకాలే సూర్యాది నవగ్రహదేవత బ్రహ్మ అతల సప్తలో రావట్లేదా? మీ దగ్గర ఎవరుంటే మళ్ళీ మీ దగ్గర మీకు ఇచ్చేస్తా. మీరు కూడా ఒక వెయ్యి అమ్మాయి. అమ్మా ఇది బంగారా ఏది? మీరు కూడా ఒక 1000 రూపాయలు మీ అమ్మాయి అరిచి కొంచెం అరిచి చెప్పండి. అమ్మ మీరు పాలు తీసుకో దాంట్లో ఇలా వస్తాము అలా పైన ఇలా వేసుకొని ఎడక్కల జడ కట్టుకోకూడదు, జడ తిట్టుకోకూడదు. రౌండ్ కొప్పు అంటారు కదా, ఏమంటారు? హలో కూర్చో హలో కొప్పు కట్టుకోవాలి. చెప్పండి అన్న. భోజనం కానీ పెళ్ళిలో కూర్చున్నాడు ఆ మనిషి, నేను ఫోన్ చేపిస్తాను. ఈమెకు అధికారం ఉన్నట్టుగా ఇవన్నీ కొన్ని శాస్త్రంలో కూర్చోమ్మ. ఇప్పుడు చెమ్ముతో ఇలా పోసే చెప్పండి. కన్యాం కనక సంపన్న కనకాభరణై భూషితాం ధ్యాస్యామి బ్రహ్మలోక జిగీషయ సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం మాతృవంశానాం పితృవంశానాం భూదాన గోదాన హిరణ్య దానం పద్యాం అని కొట్టేసాం. బ్రహ్మలోక చికీసయా సాలంకృతైరణ్యక కన్యాధారలోకానాం సర్వదేవత పుష్పై అలంకార బ్రహ్మ. ఒకసారి తీసుకోమ్మా. ఇందులో నువ్వు తీసుకో. ఒకసారి అబ్బాయికి అట్లా ఆడే చేయలేదు.
మళ్ళీ అంటే అమ్మ మీరు తీసేసుకోవాలి వదిలేసి. సరే, ఇప్పుడు ఇందులో ఏమున్నాయి చెప్పండి? దాంట్లో నీళ్ళు ఏమున్నాయి? నీళ్ళు గట్టిగా మాట్లాడు. ఏమున్నాయమ్మా? పాలు నీళ్ళు ఉన్నాయి. నీ తరపున ఎంతమంది వచ్చారు? 50 వచ్చారా? వాళ్ళందరినీ పిలిచి ఆ పాలు నీళ్ళని ఏమన్నా రెండు ఆఫ్ చేయగలుగుతారా? అవుతుందా? నీ తరపునమ్మా కాదు. కాబట్టి ఈ పాలు నీళ్ళని విడి చేయాలంటే ఒకటి మాత్రం ఉంది, హంస వేస్తుంది కాదు. కాబట్టి ఎక్కడెక్కడో ఎంతో కష్టపెట్టుకొని ఎంతో డబ్బులు పెట్టుకొని మనం ఇక్కడికి వచ్చాం. అందువల్ల ఆ బ్రహ్మాండాయక ఆశీర్వచనంతో నిర్విఘ్నంగా జరగాలి. ఆ స్వామివారిని ఈ పాలు నీళ్ళు ఎలా ఉన్నాయో అవి ఎదురు ధర్మేచ అర్ధేచ కావేచ మోక్షం వరకు ఇలా కలిసి ఉండాలండి. అలాగా మీ అమ్మాయిని ఎదురు పెట్టుకొని ఇలాగ అద్దండి. అప్పగింతల్లాగా ఇలాగ ఉంటుంది, అది లేదు. మీ అమ్మాయి పట్టుకో, నువ్వు పట్టుకోట్లా, చేయి పట్టుకో. మా అడుగదు చెప్పండి. పాలైతే మరలమ్మ, పాలైతే ఈ అమ్మ దేవతలు 2 ఇడ్లీ పెట్టండి. గిట్టి చెప్పాలా? పాలైతే ఏం చెప్పాలా? పాలయమా వద్దు. అలాగే 3 మాట వద్దండి. మళ్ళీ సరే, పాలైతే పాలయమా, ఇంకోసారి పాలైతే పాలయమా. ఇప్పుడు ఆపోజిట్ నువ్వు అటు పట్టుకోమ్మా. పాలైతే వద్దు. నవ్వాలబ్బా పెళ్లి కొడుకు నువ్వు. పొంగుతుందిలే. ఇప్పుడు మనకు ఏం పెడతాము? ఇప్పుడు జీలకర్ర బెల్లం పెడతాం. ఇదే మన బ్రహ్మరంధ్రం మీద పెడతాం. మనకి సగము ముహూర్తం లాంటి వివాహములో గట్టు అంటే మనము ఒక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నప్పుడు పిల్లలు తీసుకుంటాం. లైసెన్స్ ఉంటేనే మనకు అన్ని తీసుకుంటారు. అలాగా ఇది లైసెన్స్ ఇది ఇప్పుడు మనకి ఓన్లీ ఇప్పుడు అక్కడ కొంచెం ముందు అమ్మాయి ముందు జరగమ్మా. ఏం చెప్పాలి? ఆపద ముక్కుల వాడ అనాథ రక్షక గోవింద, ఇదే మంత్రాన్ని అడ్డతెర పెడతా. ఒక్కరింటిని జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత వరకు మనసులో మన ఈ క్షేత్రం గోవింద అని ఉంచుకోవాలి. ఈ అడ్డతెర పడతా ఇద్దులాంటి జీలకర్ర బెల్లం అనేది ఒకరి తర్వాత ఒకరికి పెడతాము. తర్వాత ఇప్పుడు మనము పెట్టుకోమా సాగినాల. ఇవి ఓం నమో నారాయణ అనుకుంటున్న వల్ల ఈ జీలకర్ర మీద ఒకరి మీద ఒకరికి చేస్తాను. ఎవరి కళ్ళు అక్కడ వీడియో కానీ ఎవరి కళ్ళ చూడకూడదు. డైరెక్ట్ గా